సంవత్సరాల తర్వాత మన రంపచోడ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొంతమంది సామాన్యులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో ఒక అంగన్వాడీ వర్కర్ కూడా ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా రంపచోడవరం నుంచి పోటీ చేసిన అంగన్వాడీ కార్యకర్త మిరియాల శిరీషాదేవి విజయం సాధించారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన శిరీష 9189 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై విజయాన్ని అందుకున్నారు. దీంతో రంపచోడవరంలో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీని ఈసారి టీడీపీ ఓడించింది. శిరీషాదేవికి 90,087 ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన తనను నమ్మి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టి తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సొంత బిడ్డలా భావించి తనను ఆదరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో 15 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగురవేయటం సంతోషాన్ని ఇచ్చిందని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విజయం ప్రజలదే అన్నారు శిరీషాదేవి. ఆయన మనల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అమలు పెట్టారు. దాని అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా ఒక సొంత బిడ్డలా పనిచేశారు. నా విజయం కోసం 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. మిరియాల శిరీషాదేవి రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో జన్మించారు. ఆమె బీఈడీ చదివి 8 ఏళ్లు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశారు. ఆమె తల్లి కృష్ణవేణి అనంతగిరి గ్రామ వార్డు మెంబర్ కాగా శిరీషాదేవి భర్త మఠం భాస్కర్ టీడీపీ యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నారు. భర్త ప్రోత్సాహంతో శిరీషాదేవి ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా శిరీషకు టీడీపీ టికెట్ కేటాయించింది. అయితే శిరీషకు టికెట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ టీడీపీ అధిష్టానం వాటిని సర్దుబాటు చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చింది. దీంతో శిరీష గెలుపు సాధ్యమైంది. మనమైతే అసలు క్వాలిఫై కాదు ఎమ్మెల్యేకి, కానీ ఆయన మనల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అమలు పెట్టారు. దాని అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా ఒక సొంత బిడ్డలా పనిచేశారు. నా విజయం కోసం 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం మీ అందరి వల్ల జరిగింది. మీ అందరి మీద నేను మర్చిపోలేను. నాకు ప్రజెంట్ ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా ఈ సంతోషకరమైన సమయంలో ఆనందాన్ని పంచుకోవాలన్నా సరే 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఏ విధంగా మనం ఇబ్బంది కలిగించకూడదు. 7వ తారీఖున మనం ఘనంగా దీన్ని ఏదో ఒక కార్యక్రమం మనం చేసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మన గ్రూపులో పెడతాను. దయచేసి నా ఆరోగ్యం బాగోలేక ఇన్ని రోజులు మీకు అందుబాటులో లేను, ఎవరు ఏమీ అనుకోద్దు. కాబట్టి ఈ విజయం మీది. నేను కేవలం మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ప్రాంతం డెవలప్మెంట్